మీ టైంని మీకోసం మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు మా జనరేషన్ కన్నా మీరు చాలా స్మార్ట్ ఉన్నారు, షార్ప్ ఉన్నారు. మీ తెలివిని మీరు రైట్ మార్గంలో అయితే పెట్టట్లేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. యూట్యూబ్లో ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు యూట్యూబర్స్ మధ్య ఏదైనా చిన్న గొడవ అయింది, ఊరి బాల్ మధ్యలో మనం అన్న మీ ఒపీనియన్ ఏంది దీని మీద, మీ ఒపీనియన్ ఏంది దీని మీద, ఈ పంచాయతీలని మనకు కావాలి. మన మైండ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు? మనకు తెలియకుండానే ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నాం. ఇక్కడ వీళ్ళు కూడా చాలా స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు సోషల్ మీడియా యాప్స్ లో కూడా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీరు తీసుకుంటే మీరు ఏదైతే ఇష్టపడుతుంటారో, మీకు నచ్చిన కంటెంట్ కానీ మీరు కొంచెం సేపు చూసారనుకోండి, కథం ఇంకా. ఇప్పుడు ఐపీఎల్ ఒకటి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళు దేశం కోసం ఆడుతున్నా కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళు ఎవరితో నచ్చరో వాళ్ళు తొందరగా అవుట్ అయిపోవాలి, కోహ్లీ సెంచరీ తర్వాత ఏదన్నా దేశం కూడా తర్వాతే. ఒక లాస్ట్ దాకా చూస్తున్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా మీ మీద మీకు అసహ్యం అయితే వేస్తుంది. అప్పుడు మీ నెక్స్ట్ పేజ్ మీ లైఫ్లో సక్సెస్ అయ్యడానికి హెల్ప్ అయ్యే పేజ్ అనమాట. అప్పుడు నీకు గేమ్ అర్థమవుతుంది. తమ్నేల్లో చూసి 18+ అని కనిపించిందని చెప్పేసి నేనేమో బూతులు మాట్లాడతాను అనుకుంటారేమో. నేనేం బూతులు మాట్లాడలా. ప్రజెంట్ మీ భాషలో మాట్లాడుకోవాలనుకుంటే కరువు బ్యాచ్ అంటారా, కరువు ఎక్కువైపోయింది. అక్కడ మీకు మంచి కనిపించినాయి అనుకోండి, మళ్ళీ వెంటనే వచ్చేసి ఆ చేసి ఇంకా అదే పనిలో కూర్చుంటా ఉంటారు. చేతుల్లో లేదు కదా, చేతుల్లోనే అన్ని కనపడేవి కాదు. ఇప్పుడు ఫోన్ వచ్చేసింది, ఫోన్లోనే అన్ని చూసేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది. అంటే కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వోడ్కాస్ట్ విత్ ప్రసాద్ ఎపిసోడ్ 3కి అందరికీ స్వాగతం. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా బాగా ఆదరించారు అండ్ చాలా మంది మెయిల్స్ కూడా చేశారు. బాగా హెల్ప్ అయినాయి, మాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ దాంతోపాటు మమ్మల్ని లైఫ్లో మేము ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి, కంటిన్యూ చేయండి వీటిని చాలామంది చెప్పారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎపిసోడ్ 3లో నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసరికి యూత్ గురించి, ప్రజెంట్ జనరేషన్ యువత గురించి. అండ్ ప్రజెంట్ జనరేషన్ యువత నాశనానికి కారణాలు, వాళ్ళు ఎలా లైఫ్ నాశనం చేసుకుంటున్నారు, దాని గురించి ఈ మొత్తం వీడియో అయితే ఉంటుంది. అండ్ ఒక్క లాస్ట్ దాకా చూస్తున్న వాళ్ళకైతే మాత్రం ఒక చిన్న టిప్ కూడా చెప్తాను, ఒక హ్యాబిట్ అయితే ఇస్తాను. అది కానీ మీరు మీ లైఫ్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తారనుకోండి, ఒక హ్యాబిట్ లాగా, డైలీ హ్యాబిట్ లాగా, సో మీరు లైఫ్లో ఏదైనా సాధించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అదైతే నాకు కొంచెం నమ్మకం అయితే ఉంది. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. 1988లో నేను పుట్టింది. ఒకవేళ నేను కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత పుట్టుంటే, 2000 అట్లా ఆ రేంజ్లో పుట్టుంటే మేబీ నేను కూడా ఇలానే ఈ మిస్టేక్స్ చేస్తూ ఉండేవాడినేమో అని అనిపిస్తుంది. అంటే మీరు జనరల్గా ఈ మిస్టేక్స్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. నేను జెన్జీతో అయితే మాత్రం ఒక 5-6 సంవత్సరాలు నేను వాళ్ళకి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా వాళ్ళని చూశాను. నేను చాలా మందిని చూశాను. అండ్ మనం చుట్టుపక్కల కూడా చూస్తూ ఉంటాం కదా. అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. మాకు మీకు ఒక 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ 10 సంవత్సరాల్లో మనకి లోకంలో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. అవి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు మాకన్నా స్మార్ట్ ఉన్నారు. మా జనరేషన్ కన్నా మీరు చాలా స్మార్ట్ ఉన్నారు, షార్ప్ ఉన్నారు. కాకపోతే మీ తెలివిని మీరు రైట్ మార్గంలో అయితే పెట్టట్లేదు. అక్కడ ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మీకు చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మా టైంలో మేము ఏదైనా బుక్స్ చదివి నేర్చుకోవాలి. మీకు ఇంటర్నెట్ ఫుల్ అవైలబిలిటీకి వచ్చేసింది. ఏఐని కూడా యూజ్ చేయొచ్చు. మీరు చాలా రీసెర్చ్ వర్క్ చేయొచ్చు. చాలా మీరు నేర్చుకోవచ్చు. మీ స్కిల్స్‌ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో అవన్నీ మాకప్పుడు లేవు. మోస్ట్‌లీ మేము బుక్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఫస్ట్ డిఫరెంట్ టైప్ యువతనైతే చూద్దాం. మీరు థంబ్‌నెయిల్‌లో చూసి 18+ అని కనిపించిందని చెప్పేసి నేనేదో బూతులు మాట్లాడతాను అనుకుంటారేమో. నేనేం బూతులు మాట్లాడట్లా. ఒక స్టేజ్‌లో పాన్ గురించి కూడా మాట్లాడాలి, అందుకే అలా పెట్టాను. సో అది కూడా పార్ట్ అనమాట. ఏదైతే నా మనసులో అనిపిస్తుందో జెన్యూన్‌గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా అది నేను మాట్లాడింది తప్పు అనిపించినా గానీ మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పొచ్చు. కానీ నా ఒపీనియన్ మాత్రం నేను జెన్యూన్‌గా మీతో షేర్ చేసుకుంటున్నాను, నాకనిపించినవి. ఫస్ట్ డిఫరెంట్ టైప్ యువతను చూద్దాం. ఫస్ట్ టైప్ 1కొస్తే మా జనరేషన్‌లో కూడా ఈ ఫ్యాన్ వార్స్ ఉండేయి. అంటే మన హీరోస్ మధ్య, అంటే ఒక హీరో ఫ్యాన్స్ మాట్లాడుకొని గొడవలు పడతా ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ గ్రూప్ అంటే ఖచ్చితంగా ఉంటదిది. మా జనరేషన్‌లో ఏందంటే మా దగ్గర మొబైల్ ఫోన్స్ లేవు. నార్మల్ కూర్చుంటాము. ఒకళ్ళేమో ఒక ఫ్యాన్ గ్రూప్, ఇంకొకళ్ళు ఒక ఫ్యాన్ గ్రూప్, మధ్యలో న్యూట్రల్ కూర్చొని సొల్లు మాట్లాడుకుంటూనే ఉంటామన్నమాట. గొడవలు పడడం ఇట్లాంటివి చేస్తూనే ఉంటాము. తర్వాత ఏమైద్ది, ఒక 1 అవర్, 2 అవర్ అయిపోయిన తర్వాత అందరూ ఇళ్ళకి పోతారు. అందరూ ఇళ్ళకెళ్ళిపోయి మా పనులు మేము చూసుకునేవాళ్ళం, పడుకునేవాళ్ళం. మళ్ళీ మార్నింగ్ వచ్చిన తర్వాత మేము మా స్టడీస్ వీటి మీదే ధ్యాస పెట్టేవాళ్ళం గానీ, మళ్ళీ నైట్ జరిగిన టాపిక్‌లు వాటి గురించి డిస్కషన్ అట్లాంటివైతే ఏమి ఉండవు. మళ్ళీ మాకెప్పుడైతే ఫ్రీ టైమ్ దొరుకుతదో అప్పుడు కూర్చొని మళ్ళీ ఈ ఫ్యాన్ వార్స్, ఈ సొల్లంతా చేసేవాళ్ళం. ఇప్పుడేమైపోతుందంటే మీకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ మీరు నార్మల్ కలిసినప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఆ మొబైల్‌లో ఖచ్చితంగా ట్విట్టర్ ఓపెన్ చేస్తారు. ఏదో హ్యాష్ ట్యాగులు, ఒక హీరోని బ్యాడ్‌గా చేయడం, ఏయో ఒకటి ఉంటాయి. హ్యాష్ ట్యాగులు అయితే నడుస్తూనే ఉంటాయి. రోజుకొక హ్యాష్ ట్యాగ్ అయితే నడుస్తూనే ఉంటది. దానిలోకి దూరిపోతున్నారు.
దానిలో టైమ్ స్పెండ్ చేస్తా ఉన్నారు. మీ అభిమాన హీరోని ఎవరైనా అన్నారనుకోండి, మీకు ఆవేశం వచ్చేస్తది. ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్‌లో ఇంక మీరు అది ఎళ్తూనే ఉంటది. అది మీకు ఆగదనమాట. మీరు చాలా కొన్ని గంటలు టైం వేస్ట్ చేసేస్తున్నారు. మా టైంలో అయితే మాత్రం మేము 1, 2 అవర్స్ మ్యాక్స్ అంతకుమించి ఏం లేదు. రోజంతా అయితే మాత్రం ఇట్లా కూర్చొని గొడవలు పడడం ఇట్లాంటివైతే ఏమీ ఉండేవి గావు. ఇది ఒకటి నేను నోటీస్ చేశాను. అక్కడ అయిపోయింది. ట్విట్టర్ అయిపోయింది. వేరే సోషల్ మీడియా యాప్‌కొచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చారు మీరు. ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చినప్పుడు గూడా మీ ఫీడ్ మొత్తం అవే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. మీరేదైనా ఒక హీరో ఫ్యాన్ అనుకోండి. ఆ హీరో గురించే మీకు రీల్స్ వస్తుంటాయి. కొన్ని పాజిటివ్‌గా ఉంటాయి. కొంతమంది పొగుడుతూ పెడతారు. కొంతమంది తిడుతూ పెడుతుంటారు. ఆ రీల్స్ అన్నీ మీరు ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటారు. పాజిటివ్ పెట్టినప్పుడు మీరు ఆనందంగా ఫీల్ అయితారు. మీకు తెలియకుండానే మీరు ఎమోషనల్ అయిపోతుంటారు. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అదే నెగెటివ్ పెట్టారనుకోండి మీకు తెలియకుండానే మీకు లోపల నుంచి కోపం వచ్చేస్తూ ఉంటదనమాట అవతల వ్యక్తి మీద. ఇవన్నీ మీ ఎమోషన్స్ మీకు తెలియకుండానే అవి మీకు లోపల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కూడా చాలా స్మార్ట్‌గా ప్లే చేస్తున్నారు. సోషల్ మీడియా యాప్స్‌లో కూడా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మీరు తీసుకుంటే మీరేదైతే ఇష్టపడుతుంటారో మీకు నచ్చిన కంటెంట్ గాని మీరు కొంచెం సేపు చూసారనుకోండి ఖతం ఇంక. అవే రీల్స్ వస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఒకటేదైనా టాపిక్ చూసారో అవే రీల్స్ వస్తూ ఉంటాయి. నేను పర్సనల్‌గా ఫేస్ చేసినప్పుడు మనకి యాక్సిడెంట్ అయింది. గుజరాత్‌లో ప్లేన్ క్రాష్ అయింది. అప్పుడు ఒక వీడియో చూసి, 1, 2 వీడియోస్ చూస్తే ఇంక అన్నీ అవే రీల్స్ అవే వస్తూ ఉన్నాయి. ఆ క్రాష్ అయిన మంత్‌లో నేను ట్రావెల్ చేయాలి. వియత్నాం ఎళ్ళాలి. హోచిమిన్ సిటీకి. ఆ రీల్స్ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తది భయమేస్తది. ఇంక ఫ్లైట్ ఎక్కలేము మనం అన్న ఫీల్ వచ్చేస్తది. అండ్ మా టీమ్‌మేట్ ఒకళ్ళు నాతో పాటు వస్తారు కదా! అతనైతే ఇంకా ఖతం ఇంక హాస్పిటల్‌లోకెళ్ళిపోయాడనమాట. గుండె దడ పెరిగిపోయి. అంత భయపెట్టేసింది. రీసెంట్‌గా వరల్డ్ కప్ జరుగుతుంది. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు నేను వరల్డ్ కప్ చూస్తున్నా. నార్మల్‌గా వరల్డ్ కప్ నేను ఫాలో అవుతుంటాను రెగ్యులర్‌గా. సో, దానిలో గూడా ఎక్కువ నాకు ఇవే రీల్స్ వస్తున్నాయి. మెస్సీ, రొనాల్డో. మెస్సీ పాజిటివ్‌గా చూస్తే మెస్సీ పొగుడుతూ మెస్సీ గురించి అన్నీ వస్తున్నాయి. రొనాల్డోకి నెగెటివ్‌గా రీల్స్ వస్తూ ఉన్నాయి. నాకు రొనాల్డో అంటే ఎలాంటి కోపం లేదు. మెస్సీ అన్నా గాని అంత ఓవర్‌గా ఇష్టం గూడా లేదు. కానీ నాకు రొనాల్డో కంప్లీట్ నెగెటివ్‌గా నాకు రీల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కానీ నాకు పర్సనల్‌గా రొనాల్డో మీద ఎలాంటియి లేదు. అండ్ నా మైండ్‌ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు? మెస్సీ గ్రేట్. రొనాల్డో వచ్చేసరికి మెస్సీ కన్నా తక్కువ అన్నట్లుగా ఏదో ఒకటి అది ఇంకా రీల్స్ చూసినప్పుడు మనకు అలా ఫీల్ వచ్చేస్తది. అంటే మనకు తెలియకుండానే ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నాం. రొనాల్డోని మనం ద్వేషిస్తాం. ఖచ్చితంగా ద్వేషిస్తాం. ఆయన్ని చూస్తా పోతా ఉంటే. పర్సనల్‌గా నేనెళ్లి రొనాల్డోని కలిసింది లేదు. పర్సనల్‌గా అతన్ని నేను ఫాలో అయింది లేదు. ఏమీ లేదు. సో, మనం అక్కడ కూర్చొని ఆ రీల్స్‌లోనే మనం డిసైడ్ అయిపోతూ ఉంటాం. ఒక వ్యక్తిని మనం ద్వేషించడమైనా, ప్రేమించడమైనా. ఇక్కడ అదే జరుగుతుంది. మీ ఫేవరెట్ హీరోని మీరు ప్రేమిస్తున్నారు. మిగతా హీరోలని మీరు ద్వేషిస్తూ ఉన్నారు. ఇట్లా ఫ్యాన్ గ్రూప్స్ అయిపోయినాయి. మొత్తం ఫ్యాన్‌లు విడిపోతున్నారు. ఇక్కడ ఇక్కడితో ఆగట్లా మళ్ళీ మా టైంలో లేదిది. ఇప్పుడు ఐపీఎల్ ఒకటి స్టార్ట్ అయింది. అది 2007లోనే ఏమో స్టార్ట్ అయింది. మా టైంలో అయితే ఐపీఎల్ ఏం లేదు. నేను 'సచిన్ టెండూల్కర్‌కి' పెద్ద ఫ్యాన్‌ని క్రికెట్‌లో మీకు తెలిసిందే. నా కొడుకు కూడా 'సచిన్' అని పేరు పెట్టా. నా ఆఫీస్‌లో కూడా 'సచిన్' పెయింటింగ్ ఉంటది. అంత పెద్ద ఫ్యాన్‌ని నేను. సో, మాకు 'సచిన్' అన్నా ఇష్టమే, 'గంగూలీ' అన్నా ఇష్టమే, 'ద్రావిడ్' అన్నా ఇష్టమే, 'లక్ష్మణ్' అన్నా ఇష్టమే, 'సెహ్వాగ్' అన్నా ఇష్టమే. టీమ్ మొత్తం ఇష్టం. ఎందుకంటే అందరూ ఇండియా టీమ్‌కి ఆడేవాళ్ళు. ఎలాంటి ప్రాంతీయ భేదం గాని, మేము విడిపోయి కొట్టుకోవడం గాని ఇట్లాంటివైతే ఏమి ఉండేవి గావు. కానీ ఇప్పుడెలా ఉందంటే, ఈ ఐపీఎల్ వచ్చిన దగ్గర నుంచి విడిపోయారు. బెంగుళూరు అంటారు, చెన్నై అంటారు, ముంబై అంటారు, హైదరాబాద్ అంటారు. అంటే మనల్ని మనం విడిపోయి కొట్టుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి. ఇదివరకు ఇట్లాంటివైతే ఏముండవు. ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ ఉంటారు, ధోని ఫ్యాన్స్ ఉంటారు, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటారు. సో, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళు దేశం కోసం ఆడుతున్నా గాని, వీళ్ళు ఎగనెస్ట్ అయితే వీళ్ళు అపోజిషన్ ఉంటారో అంటే వీళ్ళకి ఎవరు నచ్చరో, రోహిత్ శర్మ గాని వీళ్ళెవరితో నచ్చరో వాళ్ళు తొందరగా ఔట్ అయిపోవాలి. కోహ్లీ సెంచరీ కొట్టాలి. మన ఇండియా గెలవాలి. సో, ఈ మైండ్ సెట్‌లోకెళ్ళిపోయారు. తర్వాత ఏదన్నా దేశం కూడా తర్వాతే. ముందు ప్రాంతం ఇంపార్టెంట్ అయిపోయింది మనకి. సో, ఆ రేంజ్‌కి తీసుకొచ్చారు ఫ్యాన్ వార్స్. ఐపీఎల్ స్టార్ట్ అయితే ఈ ఫ్యాన్ వార్స్ మీరు చూడండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళండి, లేపోతే ట్విట్టర్‌కెళ్ళండి. ఇవి ఖచ్చితంగా భయంకరంగా ఒక పీక్ స్టేజ్‌లోకెళ్ళిపోతున్నాయి. సో, ఇవన్నిట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారంటే ప్రెజెంట్ యూతే ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ టైమ్ అంతా అక్కడ స్పెండ్ చేస్తున్నారనమాట ఈ పంచాయతీల్లోకి. అయిపోయింది. క్రికెట్ కూడా అయిపోయింది. సరే, అయి పెద్ద పెద్దవి క్రికెట్, సినిమాలంటే పెద్ద పెద్దవి. పాలిటిక్స్ గూడా మా అన్న గ్రేట్ అని అక్కడ గూడా సేము. అది గూడా పెద్దదే పాలిటిక్స్ కూడా పెద్దవే. అవి గూడా పక్కకు పెట్టండి. ఈవెన్ 'బిగ్ బాస్' కన్సిస్టెంట్‌ల గురించి గూడా కొట్టుకుంటూ ఉంటారనమాట. మా వోడు తోపు, మా మా మాకా మా వోడు తోపు అన్నట్లే రకరకాలుగా ఇంక దాని గురించి కూడా ఫ్యాన్ వార్స్, దానికి కూడా ఫ్యాన్ పేజెస్. ఇంకా అది స్టార్ట్ అయితే ఆ పంచాయతీల్లోకి గూడా మనం ఎళ్ళాలి. అది గూడా పక్కకు పెట్టండి. యూట్యూబ్‌లో ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారు. ఇద్దరు యూట్యూబర్స్ మధ్య ఏదైనా చిన్న గొడవ అయింది. దూరిపోవాలి మధ్యలో మనం. ఎళ్ళిపోవాలి. అక్కడ గూడా అక్కడేమన్నారు, "అన్న మీ ఒపీనియన్ ఏంది దీని మీద?" ఆయన మీద. మీ ఒపీనియన్ ఏంది ఈయన మీద. ఈ పంచాయతీలన్నీ మనకు గావాలి. సో, ఇవన్నీ మీకేమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో ప్రతి చిన్న వాటిలోకి మనం ఇన్వాల్వ్ అయిపోవడం, ప్రతి చిన్న దానిలోకి ఎంటర్ అయిపోయి, మన టైం మొత్తం అక్కడ వేస్ట్ చేస్తున్నాం. మొత్తం ఈ సినారియో మొత్తం మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఒకసారి కూర్చొని ఆలోచించండి. మీ టైంని మీకోసం మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు?
మీరు ఆనందంగా ఉండడం కోసం, మీకోసం అంటున్నా నేను. వేరే వాళ్ళ కోసం కాదు. మీ ఫేవరెట్ హీరో కోసం, మీ ఫేవరెట్ క్రికెటర్ కోసం, మీ ఫేవరెట్ పొలిటీషియన్ కోసం, మీ ఫేవరెట్ 'బిగ్ బాస్' కంటెస్టెంట్ వీళ్ళందరి కోసం కాకుండా మీకోసం. మీరెంత టైం మీకోసం స్పెండ్ జేస్తున్నారు. అది నీకు హెల్ప్ అయితది. ఫ్యూచర్‌లో నువ్వు ఒకవేళ బాగుపడాలన్నా, నిన్ను నువ్వు స్కిల్స్ డెవలప్ జేసుకొని నువ్వేదన్నా జాబ్ జేయాలన్నా, ఏదన్నా నువ్వు సక్సెస్ అవ్వాలన్నా గానీ, అదే ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఎప్పుడైనా గానీ, నీ టైంని ఎప్పుడైతే నువ్వు నీ మీద స్పెండ్ జేసి, నిన్ను నువ్వు ఇంప్రూవ్ జేసుకుంటావో, అప్పుడే నువ్వు లైఫ్‌లో సక్సెస్ అవ్వగలవు. సో, ఇక్కడ మా టైంలో ఎలా ఉందంటే, మేము గొడవలు పడేవాళ్ళం, అన్నీ జేసేవాళ్ళం గానీ, ఇన్ని పంచాయతీలు లేవు. అప్పుడు ఇన్ని పంచాయతీలయితే లేవు మాకు. ఉన్న ఆ ఫ్యాన్ వార్ అయితే ఉండేది. గ్రూపులు విడిపోయి గొడవలు పడతా ఉండేవాళ్ళు గానీ, అది కూడా కొంచెం సమయం వరకే ఉంటది. తర్వాత మా స్టడీస్ మీద వాటి మీద ఫోకస్ చేస్తూ ఎళ్ళేవాళ్ళం. అక్కడ ఎక్కువ టైము సోషల్ మీడియా యుగంలో లేని వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు స్పెండ్ చేసుకున్నారు. ఎంతో కొంత సక్సెస్ అయ్యారు. సో, ఇది నాకు అనిపిస్తుంది. జెన్యూన్‌గా అనిపిస్తుంది నాకు. మీ అభిప్రాయం చెప్పండి. నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పు ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తప్పు లేదు. ఒక వ్యక్తిని అభిమానించడం తప్పు లేదు. నేను చెప్తున్నా గదా! నేను 'సచిన్‌కి' పెద్ద ఫ్యాన్‌ని. నా కొడుక్కి సచిన్ అని కూడా పేరు పెట్టాను. ఇంకా మీకు అర్థమై ఉంటది. కాకపోతే నాకు అది లేదు. మరీ అంత పిచ్చి ఇంకా రోజంతా కూర్చొని సచిన్ గురించి ఆలోచించడం, ఆయన బ్యాటింగ్ అయన్నీ చూసుకుంటా కూర్చోవడం, ఇట్లా అయితే లేవు నాకు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. జస్ట్ నాకు ఆయనలో నుంచి కొన్ని క్వాలిటీస్ నాకు నచ్చినియి. సో, అవి నేను నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అయి సక్సెస్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్ అయినియి. అందుకే నాకు సచిన్ అంటే ఇష్టం. అలానే మీరు మీ ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో మీ క్రికెటర్స్ కానీ, హీరోస్ కానీ వాళ్ళలోని కొన్ని క్వాలిటీస్ తీసుకొని వాటిని ఉంచుకొని మీరు మీ లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి ఇంప్లిమెంట్ చేయండి. అంతేగాని వాళ్ళ కోసం మీరు కంప్లీట్‌గా మీ లైఫ్ మొత్తాన్ని, మీ టైం మొత్తాన్ని ఇవ్వడం ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఆలోచించండి. సో, మీరివ్వాల్సింది టైం మీకివ్వండి. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటది. మీ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. ఏదో ఒకటి మీరు సాధిస్తారని చెప్పేసి. సో, వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. సో, మీరేదో ఒకటి సాధిస్తే మీకన్నా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయితారు. సో, ఇవి నేను చెప్పా కదా! హ్యాబిట్ మీకు చెప్తానని చెప్పేసి. అది లాస్ట్‌లో చెప్తా. అది మీకు హెల్ప్ అయితది దీని నుంచి బయటికి రావడానికి. నెక్స్ట్ వేరే టైప్‌కెళ్దాం. ఫస్ట్ టైప్ అయిపోయింది. సెకండ్ టైప్. టైప్ 2 వచ్చేసరికి ఈ సోషల్ మీడియా లవ్. సోషల్ మీడియాలో లవ్‌లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అంటే సోషల్ మీడియాలో మీరు ఎవరిని మాట్లాడుతున్నారు అవతల సైడ్ అమ్మాయి, అబ్బాయి కూడా తెలియట్లేదు. చాటింగులు చేస్తున్నారు. మాట్లాడుతూనే ఉన్నారు. చేస్తూనే ఉంటారు. టైం అంతా వేస్ట్ చేస్తా ఉన్నారు. సరే మీరు అవతల సైడు నిజంగానే అమ్మాయి మీ లైఫ్ పార్ట్నర్ మీకు దొరికితే హ్యాపీ. అంతకన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఎళ్లి చూసుకొని, అక్కడ అసలు అమ్మాయి గూడా ఉండదు. కొంతమంది ఏఐ మోడల్స్ ఉంటారు. వాళ్ళతో కూడా చాట్ చేస్తా ఉన్నారు. అంటే అవతల సైడ్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మీరు లవ్ అని ఫిక్స్ అయిపోతున్నారు. చాలా పెద్ద ఎమోషన్ లవ్ లవ్ అనేది మన లైఫ్‌లో. సో, దాన్ని మీరు ఫస్ట్ ఫిక్స్ అయ్యే ముందు, మీరు చాట్ చేసే ముందు ఒకసారి ఎళ్ళండి, కలవండి. కలవడం ఇంపార్టెంట్. అవతల మీరు మాట్లాడారు, హాయ్ పెట్టారు. మీరు కొంచెం మీరు ప్రొసీడ్ అవుతున్నారు అనిపిస్తే నీకు ఖచ్చితంగా నేను కలవాలనుకుంటున్నానని చెప్పి అడగండి. ఎళ్లి కలిసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళండి. లేకపోతే అక్కడే ఎండ్ అయిపోద్ది. మీరు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అవతల సైడు మీకు ప్రాబ్లమ్ అయిందనుకోండి, హార్ట్ బ్రేక్ అయితది. అది తట్టుకోవడం కూడా కష్టమైతది. మా టైంలో ఎలా ఉండేదంటే ఇయన్నీ లేవు. సోషల్ మీడియా యాప్స్ ఇవన్నీ లేవు. ఇప్పుడు నా వైఫ్ నేను లవ్ చేసుకున్నా గాని మేము తరచూ కలిసేవాళ్ళం. కలిసినప్పుడు ఏమైద్దంటే మనకింకా బెటర్‌గా తెలుస్తది తన గురించి నాకు, నా గురించి తనకి. ఇంకా బెటర్‌గా మనం తెలుసుకోగలం. ఎప్పుడు జరిగిద్దంటే మీరు పర్సనల్‌గెళ్లి కలిస్తేనే మీరు మాట్లాడుకుంటేనే జరుగుతది. మీరు సోషల్ మీడియాలో కూర్చొని చాటింగులు చేస్తా కూర్చుంటే మాత్రం అదవ్వదు. అది మీకు తర్వాత రిలేషన్‌షిప్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉంటదని కూడా నేను అనుకోను. ఈ సోషల్ మీడియా లవ్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా జాగ్రత్తగుండండి. కొంచెం దూరంగుండండి. అక్కడ కూడా చాలా టైం వేస్ట్ చేసేస్తున్నారు. అవతల పర్సన్ ఎవరో కూడా తెలీదు. ఈ చాట్స్ చేసుకుంటా ఇంకా హాయ్ రా బంగారం, తిన్నావా బంగారం ఈ గోల అంతా అయ్యేసరికి మీకు ఎన్ని గంటలయిద్దో కూడా మీకే తెలీదు. అండ్ కొంతమందయితే మాత్రం దేశాలు దాటి కూడా ఎళ్ళిపోతున్నారు సోషల్ మీడియా లవ్‌ల్ని గెలుచుకోవడానికి. అక్కడికెళ్ళిన తర్వాత రీసెంట్‌గా టెక్ న్యూస్‌లో చెప్పినట్టున్నా. పాపం దేశాలు దాటి ఎళ్ళిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత తెలిసింది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసింది పాపం. అప్పుడు ఏమైతది చెప్పండి? కొంచెం జాగ్రత్తగుండండి సోషల్ మీడియా లవ్స్ నుంచి. ఇది కూడా మిస్టేక్ చేస్తున్నారు. ఎక్కడికో మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి పార్న్ అడిక్షన్. పార్న్‌కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఒకప్పుడు చేతుల్లో లేదు గదా! చేతుల్లోనే అన్నీ కనపడేవి గాదు. ఇప్పుడు ఫోన్ వచ్చేసింది. ఫోన్‌లోనే అన్నీ చూసేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది. ఏరా, దీనికి కూడా చాలా మంది బానిసలయిపోతున్నారనమాట. ఇంకా అదే చూసుకుంటా కూర్చోవడం పొద్దున్నుంచి సాయంత్రం దాకా. అక్కడ అయిపోయినా గానీ మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌కొస్తే ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం ఇంక అయ్యే ఉంటాయి. అండ్ కొంతమందయితే సబ్స్క్రిప్షన్‌లు తీసుకొని మరి ఫాలో అవుతుంటారు. సరే అమ్మాయిలని తీసుకున్నా పర్లేదు. కొంతమందయితే ఏఐ మోడల్స్‌ని కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళని కూడా ఫాలో అవుతా ఉన్నారు. ఇంక మొత్తం అదే పని ఇంక వాళ్ళ మైండ్ అంతా అదే అనమాట. పాన్ ఇంకా ఇంకేం ఉండవు. ఇంక అదే జీవితం అన్నట్లు బతుకుతా ఉన్నారు. సో, మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి సెక్స్ అనేది ఒకటి పార్ట్ మీ లైఫ్‌లో. అంతేగాని అదే జీవితం గాదు.
అది మీరెప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీరు దీని నుంచి బయటికి రాగలరు. ప్రెజెంట్ మీ భాషలో మాట్లాడుకోవాలనుకుంటే కరువు బ్యాచ్ అంటారు కదా! కరువు ఎక్కువైపోయింది. సో, ఇది ఎంత వీలైతే అంత మీరు ఈ పార్న్ చూడడం, ఈ ఎడిక్ట్ అవ్వడం వీటికి ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఆ ఫీడ్ ఉందిగా చెత్త అంతా మీరెప్పుడైతే తీసేసి మీరు కొంచెం చెప్పా కదా! మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి మీరు ఆ టైంని స్పెండ్ జేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ అది మీకు ఒక వారం రోజుల తర్వాత మిమ్మల్ని అది నాశనం జేసేస్తది. ఒక హీరోని బానిసం జేసేస్తది. లేపోతే పార్న్‌కి మిమ్మల్ని బానిసం జేసేస్తది. ఒక పొలిటీషియన్‌కి బానిసం జేసేస్తుంది. ఒక క్రికెటర్‌కి బానిసం జేసేస్తుంది. సో, ఇది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ జేయండి. నేను చెప్పేది తప్పైతే నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. మీరేదైతే చూస్తారో దాని రిలేటెడే మీకొస్తా ఉంటాయి. మీ టైం అంతా తినేస్తది. మీరింకెళ్ళలేరు. ఇన్‌స్టాగ్రామ్ యాప్ నుంచి బయటికెళ్ళలేరు. అది వీళ్ళు అల్గారిథం అట్లా జేశారు. సో, దీని నుంచి మీరు బయటికి రావాలంటే ఒక టిప్ చెప్తాను. మీ ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. మెనూలోకెళ్ళండి. మెనూలోకెళ్తే మీకు కంటెంట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటది. దానిలోకెళ్లారనుకోండి రీసెట్ సజెస్టెడ్ కంటెంట్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేసి రీసెట్ చేశారనుకోండి, మీరు ఆల్రెడీ చూస్తున్న రీల్స్ అయితే మీకు కనపడవు. కొత్తగా ఫ్రెష్ అయితదనమాట. మొత్తం మీ ఫోన్‌ని రీసెట్ చేసినట్టు ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం రీసెట్ అయిపోతది. అప్పుడైనా మీ మైండ్ వాటి నుంచి బయటకొస్తా ఉంటది. నేను తరచూ చేస్తూ ఉంటాను. ఏదన్నా ఇప్పుడు మెస్సీ, రొనాల్డో చెప్పా కదా! నాకు అయన్నీ కనిపిస్తునేసరికి ఇది నాకు తప్పనిపించింది. ఎళ్ళాను చక్కగా రీసెట్ చేసేసాను. ఏదైనా నాకు యాక్సిడెంట్ ఇట్లాంటివి కనిపిస్తుంటాయి. అవి నాకు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో, వాటిని నేను నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టేస్తాను. రీల్ కనిపించిందనుకోండి, అక్కడ కింద మీకు 3 డాట్స్ కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసేసి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేస్తే, అట్లాంటి రీల్స్ మళ్ళీ మనకు వాళ్ళు సజెస్ట్ చేయరు. ఇట్లాంటి చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. సో, అక్కడి నుంచి మీరు బయటికి రావచ్చు. సో, మీ మైండ్ కొద్దిగా ఫ్రెష్‌గా ఉంటది. ఆ ఫీడ్ మనం అలాగే ఉంచేసామనుకోండి, మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. అక్కడ మీకు మంచి కనిపించినాయి అనుకోండి. మళ్ళీ వెంటనే వచ్చేస్తారు. వచ్చేసి ఆ పాన్ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసి ఇంకా అదే పనిలో కూర్చుంటా ఉంటారు. ఇవన్నీ మీరు బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఫీడ్‌ని రిఫ్రెష్ చేయండి ఫస్ట్. చెత్త అయిపోయిందది. రిఫ్రెష్ చేయకపోతే మాత్రం బాగుపడరు మీరు. నెక్స్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే మీ స్కిల్స్‌ని మీరు డెవలప్ చేసుకోకపోవడం. మీరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా ఇంజినీరింగ్ చదువుతున్నారు. క్లాస్ మొత్తం చూసి 60 మందుంటారు. అందరికి జాబ్‌లొస్తాయా? ఎవ్వరికీ జాబులు రావు. ఒకళ్ళకో ఇద్దరికో వస్తాయి. మిగతా వాళ్ళంతా ఖాళీగా ఉంటున్నారు. సో, ఎందుకు మనము వేరే స్కిల్స్ డెవలప్ చేసుకోకూడదు? సో, మనకి చెప్తున్నా కదా! ఎవరైనా ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారు. మీరు డిగ్రీ తీసుకొని బయటకొచ్చిన తర్వాత మీరేం చదివారో మీకే తెలీదు. అది మాత్రం పక్కా. మనం డిగ్రీ తీసుకొని వస్తున్నాం అంతే బయటికి. మనం ఇంజినీరు, మనం ఇది చదివాము అని మీకేం తెలీదు. ఏదో చదివాం, వచ్చాం అంతే. అసలేం చదువుతున్నామో కూడా తెలీదు. మనం డిగ్రీ తీసుకొని బయటకొస్తాం. ఆ డిగ్రీ వల్ల ఎలాంటి ఉపయోగం అయితే ఉండట్లేదు. అదే మీరు స్కిల్స్ డెవలప్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు నేను చదివాను. నేను మెకానికల్ ఇంజినీరింగ్ చదివాను. నేను చేసేదేంది ఎలక్ట్రానిక్స్. దాని నుంచే నేను సంపాదించాను. నా లైఫ్‌లో సెటిల్ అయిందంతా నాకు ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చింది. నాకేం మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ నుంచి అయితే నాకేం రాలేదు. డిగ్రీ వేస్టా అంటే వేస్ట్ కాదు. ఏదైతే నేను ఆ 4 సంవత్సరాలు నేను నేర్చుకున్నానో, ఆ డిగ్రీ నాకేం నేర్పించిందంటే కొద్దిగా జ్ఞానం నేర్పిస్తది. అండ్ సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తది. అండ్ ఒక గ్రాడ్యుయేషన్ ఇస్తది. నాకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తది. నేను గ్రాడ్యుయేట్‌ని అన్నట్టు కాన్ఫిడెన్స్ అయితే ఇస్తది. అంతేగాని నాకెలాంటి స్కిల్స్ ఇవ్వట్ల అది. తర్వాత ఏం చేశాను నా స్కిల్స్ నేను డెవలప్ చేసుకున్నాను. ఈవెన్ నాకు థర్మోడైనమిక్స్ ఇష్టం నా మెకానికల్ ఇంజినీరింగ్‌లో. సో, దాన్ని నేను ప్రొఫెషన్‌గా తీసుకొని, దాన్ని కష్టపడి నేర్చుకొని, దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అండ్ సైమల్టేనియస్‌గా నా జాబ్ చేసుకుంటూ, నా స్కిల్స్ నేను డెవలప్ చేసుకున్నాను. నాకు మొబైల్స్ అంటే పిచ్చి. మొబైల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నా పని అయిపోయినప్పుడు వచ్చి కూర్చొని నేను మొత్తం అవే చూస్తుంటా. ఏమేమి మొబైల్స్ లాంచ్ అయినాయి, ఏమేమి కొత్త టెక్నాలజీస్ మార్కెట్‌లోకి వస్తున్నాయి. వాటన్నిటి గురించి అప్పట్లో ఇంత మీకు ఇన్ని కూడా ఉండేవి కావు. కొన్ని ఛానెల్స్ ఉండేవి. రంజిత్ సార్‌ది ఉండేది. సి4 ఈటెక్ అని, ఎంకేబీహెచ్‌డి ఇట్లా వీళ్ళు మొబైల్స్ గురించి చెప్పేవాళ్ళు. అవన్నీ చూసేవాడిని. అండ్ దాంతో పాటు ఆర్టికల్స్ చదివేవాడిని. చాలా నేర్చుకున్నాను. మీకు 2016లో నేను ఛానెల్ స్టార్ట్ చేసింది. నేను 2010, 9 నుంచే మొత్తం ఇవే. ఈటి మీదే మొత్తం నాకు బుర్రంతా వాటి మీద ఉండేదనమాట. వచ్చిన దగ్గర నుంచి నా టైం అంతా దాని మీద స్పెండ్ చేసేవాడిని. అక్కడ నాకు స్కిల్స్ డెవలప్ అయినాయి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ నాకేమొచ్చిందంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నప్పుడు స్టూడెంట్స్ ఉంటారు గదా! అందరికి మనం చెప్పేది అర్థం గాదు. ఎవరైతే అర్థం కాని స్టూడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళకి 2, 3 సార్లు చెప్తే గాని అర్థం గాదు. వాళ్ళని టార్గెట్‌గా పెట్టుకునే వాళ్ళని. నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా? వాళ్ళని ఫోకస్ చేసేవాడిననమాట. వాళ్ళకి అర్థమైందంటే ఒక మిగతా వాళ్ళందరికి అర్థమైద్ది అని ఒకటుంటదనమాట. సో, నేను ఏదైనా రాసుకున్నాను, ఏదైనా మీకు చెప్తున్నాను, ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా గూడా మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది, మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది నేను ఆలోచిస్తాను. అది గూడా ఒక స్కిల్. సో, అది గూడా నాకు అక్కడి నుంచి డెవలప్ అయింది. ఎక్కువ మంది నన్ను కలిసినప్పుడు గూడా అదే చెప్తుంటారు. మీరు చెప్పేది మాకు క్లియర్‌గా అర్థమైతది. మా ఇంట్లో మా అన్నయ్య చెప్తున్న ఫీల్ లాగా ఉంటదని చెప్పేసి చాలామంది కలిసినప్పుడు గూడా చెప్తూ ఉంటారు. అది గూడా ఒక స్కిల్. ఇవన్నీ అన్నీ డెవలప్ చేసుకున్నాను. నేను ఖాళీగా కూర్చొని నేనైతే టైమ్ స్పెండ్ చేశానో అవన్నీ నాకెప్పుడు ఉపయోగపడినియి. 2016 నేను ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పటికప్పుడు నేనన్నీ నేర్చుకోలేను గదా! అప్పుడు దన దన రోజుకొక వీడియో పెట్టుకుంటూ వచ్చాను. మీరు చూడండి 100 వీడియోలుంటాయి. టెక్నాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను.
అండ్ చాలా వీడియోస్ అప్పుడు చేశాను. అప్పటికప్పుడు చేయాలంటే కుదరదు అవి. ఎప్పటినుంచో నేను వర్క్ చేశాను వాటి మీద. స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది. దానిలో నేనెళ్ళాను. ఇంతవరకొచ్చాను నేను. సో, అది మీరు చేయాల్సింది. సో, మీకు నచ్చిన దాన్ని మీ డిగ్రీ వల్ల ఉపయోగం ఉండదు. మీరు నేర్చుకొని బయటికి రండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోండి. మిగతా వాళ్ళ గురించి ఆలోచించకండి. వాళ్ళేమనుకుంటారు, ఈళ్ళేమనుకుంటారు అన్నీ అనవసరం. మీకు డాన్స్ అంటే ఇష్టం. మీరు ప్రాక్టీస్ చేయండి. సింగింగ్ అంటే ఇష్టం ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా మీ టాలెంట్, మీ స్కిల్ అది. సో, మీకు ఏదనిపిస్తే అది మీ మనసులో మీకు ఇది నచ్చింది. పని నేను చేస్తే నాకు నచ్చుతది నా మనసుకన్నది చెయ్యండది. దానిలో మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోండి. మీరు ఒకవేళ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా కంపెనీకి మీరెళ్ళాలనుకుంటున్నారు. మీ ఇంజినీరింగ్ మీరు చదివేటప్పుడే ఆ కంపెనీని టార్గెట్ చేయండి. ఆ కంపెనీలో నేను జాబ్ కొట్టాలి అంటే ఎలా? మా క్లాస్‌లో 60 మందున్నారు. 60 మందిని వాడు తీసుకోడు. నన్నెలా తీసుకుంటాడు? అంటే ఆ కంపెనీకి నీ అవసరం ఉండాలి. అంటే ఆ కంపెనీకి ఏదైతే సాఫ్ట్‌వేర్స్ కానీ ఏదన్నా వాళ్ళు ఏదైతే పని చేస్తారో, ఆ పని నువ్వు చేయగలిగుండాలి. ఆ పని మీద నువ్వు ఫోకస్ చేసి ఇప్పటి నుంచే నీ స్కిల్స్ నువ్వు డెవలప్ జేసుకోవాలి. ఒక్కసారి నువ్వు ఆ ఇంటర్వ్యూకెళ్ళావనుకోండి, వాళ్ళేం పని చేస్తున్నారో నీకు ఐడియా ఉంటే, నువ్వక్కడ ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ జేయగలవు. సో, అక్కడ నువ్వు లోపలికి ఎంటర్ అవ్వగలవు. ఏదైనా గానీ లైఫ్‌లో గోల్ పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకోండి. దాని రిలేటెడ్ మీ స్కిల్స్‌ని మీరు డెవలప్ చేసుకోండి. డెవలప్ చేసుకోకపోతే మాత్రం మీరు అక్కడే ఉండిపోతారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. నా నా చిన్న కంపెనీ. ఇప్పుడు ఎవరైనా నేను రిక్రూట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఒక అబ్బాయి వచ్చాడు. ఒకతనొచ్చేసి నా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. అన్ని డిగ్రీస్ ఉన్నాయి అన్నాడు. ఇంకొక అబ్బాయి వచ్చి నా దగ్గర ఏం డిగ్రీస్ లేవు. కానీ నేను వీడియో ఎడిటింగ్ చేయగలను. వీడియో ఎడిటింగ్ నాకు చాలా బాగొచ్చు. చాలా నీట్‌గా ఎడిట్ చేయగలను అని చెప్పి తన స్కిల్స్ నాకు వీడియో ఎడిటింగ్ చేసి చూపిచ్చాడు. నాకెవరు అవసరం అవుతాడు? డిగ్రీస్ ఉన్న అబ్బాయా? లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసే అబ్బాయా? నేను ఆబ్వియస్‌లీ వీడియో ఎడిటింగ్ చేసే అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటా. ఇంకొక అబ్బాయి వచ్చాడు. నేను వీడియో ఎడిటింగ్‌తో పాటు థంబ్‌నెయిల్స్ కూడా చేసి పెడతా అన్నాడు. అప్పుడు నేను ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను? వీడియో ఎడిటింగ్‌తో పాటు థంబ్‌నెయిల్ చేసే అతనికి. ఇంకొక అబ్బాయి వచ్చేసి నేను వీడియో ఎడిటింగ్, థంబ్‌నెయిల్‌తో పాటు సినిమాటోగ్రఫీ అంటే కెమెరా కూడా హ్యాండిల్ చేయగలను అంటే అతనికి ఇంకా ఎక్కువ వెయిటేజ్ వస్తది. వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్‌తో వాళ్ళు నా కంపెనీకి వాళ్ళు ఎంత వెయిట్ యాడ్ చేయగలరు. సో, అది మెయిన్ ప్రిఫరెన్స్. ఎవరు ఏ కంపెనీకైనా ఎళ్ళండి. సో, మీరు ఎన్ని డిగ్రీస్ ఉన్నా గానీ ఆ కంపెనీకి మీరు ఎలా ఉపయోగపడుతున్నారో అది వాళ్ళు ఫస్ట్ చూస్తారనమాట. సో, మీరు ఫస్ట్ నుంచే ఆ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారనుకోండి, ఏ కంపెనీకి మీరు ఎళ్ళాలనుకుంటున్నారో ఆ కంపెనీలో అసలు వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ఏ వర్క్ చేస్తారు, వాళ్ళకి నా వల్ల ఏం ఉపయోగం ఉంటది, అవి మీరు డెవలప్ చేసుకోవాలి. సో, మీ డిగ్రీ చదివినంత మాత్రాన అందరికి జాబులైతే రావు. సో, ఎవరైతే స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. అండ్ కొంతమంది బిజినెస్ చేయాలనుకుంటూ ఉంటారు. బిజినెస్ కూడా స్కిల్స్ కావాలి. మీరు ఎట్లా పడితే అట్లా చేయడానికి. చాలామంది ఏం చేస్తుంటారంటే బిజినెస్ చేసేద్దాం అని చెప్పేసి డబ్బులన్నీ అప్పు చేసేసి లేకపోతే ఉన్న డబ్బులను తీసుకెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. తర్వాత మొత్తం లాస్ అయిపోతా ఉంటారు. ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు నుంచే మీరు గ్రౌండ్ వర్క్ చేయాలి. మీరు ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? దానిలో ఎలాంటి ప్లస్‌లుంటాయి, ఎలాంటి మైనస్‌లుంటాయి. సో, ఒకవేళ కంప్లీట్‌గా బిజినెస్ లాస్ అయితే మనం ఎట్లా బయటికి రావాలి? బిజినెస్‌లో కూడా మీకు ప్రొడక్షన్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు చాలా ఉంటాయి. అవన్నీ మీరు డెవలప్ చేసుకోవాలి స్కిల్స్‌ని. అప్పుడే మీరు బిజినెస్‌లోకి ఎళ్ళగలరు. సో, డైరెక్ట్‌గా ఎళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా చాలామంది లాస్‌లోనే బయటకొచ్చేస్తారు. ఇప్పుడు నా టీమ్‌లో చాలామంది దగ్గర డిగ్రీస్ లేవు. కొంతమంది దగ్గర డిగ్రీస్ ఉన్నాయి అంతే. మిగతా వాళ్ళందరికీ అసలు డిగ్రీస్ కూడా లేవు. అండ్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా? హిందీ మాట్లాడతారా? ఏం తెలవు. తెలుగు ఒకటే వచ్చు. మిగతావి కూడా ఏం లాంగ్వేజెస్ కూడా లేమి స్పీకింగ్ స్కిల్స్ ఇలాంటివి కూడా ఏం లేవు. అవన్నీ నాకు అవసరం లేదు. సో, మాకు కావాల్సిందేంది నీట్‌గా వీడియో ఎడిటింగ్ చేయగలుగుతారా? థంబ్‌నెయిల్ చేయగలుగుతున్నారా? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చేయగలుగుతున్నారా? కెమెరా బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. అన్నీ చూసుకుంటాం. అంతకుమించి మనకి అవన్నీ ఉపయోగం ఉండదు కదా! ఏ కంపెనీ అయినా అంతే. కాకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ అయితే డిగ్రీస్ కూడా చూస్తాయి. ఫస్ట్ క్లాస్‌లో మీరు డిగ్రీ పాస్ అవ్వాలి. అట్‌లీస్ట్ 70+ పర్సెంటేజ్ ఉంటే ఫస్ట్ మీకు వెయిటేజ్ వస్తది. ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట మీరు కూర్చున్నప్పుడు. తర్వాత మీ స్కిల్స్ అక్కడ చూపించాలి. మీ స్కిల్స్ అక్కడ మీరు చూపించగలిగితే మీ కంపెనీకి నేను చేయగలను అని వాళ్ళకి మీరు చెప్పగలిగితే మాత్రం మీకు ఖచ్చితంగా ఆ కంపెనీలోకి ఎంట్రీ అయితే వస్తది. మిగతా వాళ్ళు ఆ స్కిల్స్ లేక వెనక్కెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా కంపెనీ పొరపాటున మీ పర్సెంటేజ్‌లు చూసి వాటిని చూసి మీకు జాబ్ ఇచ్చిందనుకోండి. వాళ్ళు 1, 2, 3 మంత్స్ చూస్తారు. మీ దగ్గర స్కిల్స్ లేవు. ఆ జాబ్‌కి మీరు ఫిట్ అవ్వట్లేదు అంటే మాత్రం వాళ్ళు తీసేస్తారు. వాళ్ళేమి ఉంచుకోరు మిమ్మల్ని. సో, ఇది మీరు చేయాల్సిన పని. ఏదైతే టైం మీరక్కడ స్పెండ్ చేస్తున్నారో, ఆ టైం అంతా తీసుకొచ్చేసి మీరు దీని మీద స్పెండ్ చేయండి. మీ మీద స్పెండ్ చేయండి. మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి స్పెండ్ చేయండి. మీ గోల్ ఏంది ఫస్ట్? లైఫ్‌లో మీరేం అవ్వాలనుకుంటున్నారో దాన్ని పెట్టుకోండి టార్గెట్. అండ్ దానికోసం కష్టపడండి. ఇప్పుడు నేను చాలా గోల్స్ పెట్టుకున్నాను. ఈవెన్ యాపిల్ పార్క్ ఎళ్ళాలని కూడా అది అయ్యిద్దో లేదో కూడా తెలీదు నాకు. అదొక గోల్ అంతే. అవన్నీ పెట్టుకున్నాను. నేను చేసిందేంది ప్రతిరోజు పని చేశా. ఇప్పటికి కూడా నేను ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాను. మీ ఇన్ని వీడియోస్ మీరు ఎలా చేస్తారు, ఎలా చేస్తారంటే నాకు ఎవ్రీడే నాకు ఫస్ట్ డేనే. ఏదో ఫస్ట్ డే నేను ఎలా స్టార్ట్ చేశానో నాకు ఎవ్రీడే అలానే ఉంటది. నేను ప్రతిరోజు పని చేయాలి అంతే. సో, అది నేను టార్గెట్ పెట్టుకున్నాను. నేను రోజు పని చేసుకుంటూ వచ్చాను.
ఏదైతే నేను టార్గెట్స్ పెట్టుకున్నానో అవన్నీ నేను రీచ్ అవ్వగలిగాను. సో, మీరు కూడా ఫస్ట్ మీ గోల్స్‌ని సెట్ జేసుకోండి. అవి మిమ్మల్ని నిద్రపోనివ్వవు. ఖచ్చితంగా మీరు పని చేసేలాగా చేస్తే ఖచ్చితంగా మీరు వాటిని రీచ్ అయితారు. అదైతే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే చెప్పా కదా! ఇప్పుడు యూత్ ఇంకా షార్ప్ ఉన్నారు. అండ్ చాలా నాలెడ్జ్ ఉంది మీకు. మీరు రైట్ వేలో అయితే పెట్టట్లేదు. అది నా అభిప్రాయం. అండ్ ఫైనల్‌గా చెప్పా కదా! స్టార్టింగ్‌లో మీకొక టిప్ చెప్తా, ఒక హ్యాబిట్ చెప్తాను దీన్ని అలవాటు చేసుకోండి అని జెప్పేసి. హ్యాబిట్ ఏందంటే ఒక డైరీ కొనుక్కోండి. ఒక డైరీ కొనుక్కొని ఫస్ట్ మీరేం చేస్తారంటే మీకు ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్‌లో గాని మీరుంటే, ఇప్పుడు నేను చెప్పా కదా! ఈ టైప్స్ అన్నీ. ఆ బ్యాచ్‌లో మీరుంటే ఫస్ట్ మీరేం చేస్తున్నారో రాసుకోండి. మీరు దర్జాగా రాయండి. నేను నేను ఈ రోజంతా ఫ్యాన్ వార్ చేశాను. మా హీరో కోసం నేను గొడవ పడ్డాను. ఈ రోజంతా నేను పోర్న్ చూస్తా కూర్చున్నాను. ఇలా ఏదైతే మీరు చేశారో ఆ రోజంతా మీరు రాయండి. మీరు రాస్తూనే ఎళ్ళండి. నెల రోజులు ఇలానే చేయండి. నెల రోజుల తర్వాత ఒకసారి కూర్చొని కామ్‌గా మీ మైండ్ రిలాక్స్‌గా ఉన్నప్పుడు కూర్చొని ఎవ్వరు ఉండకూడదు మీ చుట్టుపక్కల. మీరొక్కళ్ళే కూర్చొని ఆ 30 పేజీలు తిరగేయండి. 30 పేజీలు రాసారు కదా! మొత్తం తిరగేయండి. తిరగేసిన తర్వాత ఖచ్చితంగా మీ మీద మీకు అసహ్యం అయితే ఏస్తది. అప్పుడు మీ నెక్స్ట్ పేజ్ మీ లైఫ్‌లో సక్సెస్ అయ్యడానికి హెల్ప్ అయ్యే పేజ్ అనమాట. నెక్స్ట్ ఏం రాస్తారంటే నువ్వేం చేసావో రాసావు లాస్ట్ 30 రోజులు. నువ్వేం చేయాలో రాయి. ఈరోజు నేను లెగిసాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను ఈ పనులు చేయాలనుకుంటున్నా. ఆ పనులు రాయి. నువ్వు నీ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం నువ్వు అసలు బ్రేక్ ఇవ్వొద్దు. నీ ఫేవరెట్ హీరో సినిమా వచ్చింది చూడు. నువ్వు టైం పెట్టుకో. టైం లిమిట్ పెట్టుకో. సినిమా చూడు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది. క్రికెట్ మ్యాచ్ చూడు. నీ లైఫ్‌లో నువ్వేదైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో అన్నీ చెయ్యి. అవన్నీ రాయి. కానీ దాంతో పాటు నీ కోసం నువ్వు ఎంత టైం స్పెండ్ చేసావో కూడా రాయి. నేను ఇది చేయాలనుకుంటున్నా ఈరోజు. నేను ఈ స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నా. సో, నేను అది రాసుకో నువ్వు. అది నువ్వు ఎవ్రీడే చేసుకుంటా ఎళ్ళు. నెక్స్ట్ 30 డేస్ తర్వాత చూడు. నువ్వేదైతే ఆ 2 అవర్స్ నీ స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకోవడానికి పెట్టావో, అది నీకు కొంచెం హెల్ప్ అయితది. ఇంకా నువ్వు నెక్స్ట్ దానికి ఇంకా ఎక్కువ టైం అయితే ఇస్తావు. అండ్ ఫైనల్‌గా నీకది గోల్ అచీవ్ అవ్వడానికి నీ కోసం నువ్వు ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నావో అదే నీకు హెల్ప్ అయితది. ఇది మాత్రం చెయ్యండి. ఇప్పుడు డైరీ చెప్పా కదా! ఆ డైరీలో ఫస్ట్ పేజ్ వదిలేయండి. ఫస్ట్ పేజ్ ఎందుకు వదిలేయమన్నాను తర్వాత ఇంకో ఎపిసోడ్‌లో మీకు చెప్తాను. సెకండ్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. ఎవ్రీడే మీరేం చేస్తున్నారో రాయండి. ఏం చేయబోతున్నారో కాదు. ఒక 30 రోజులు రాసి చూడండి. దాని తర్వాత నేనేం చేయాలో రాసుకొని అంటే మొత్తం నీ కంట్రోల్‌లోకి తీసుకుంటున్నావు. నెక్స్ట్ 30 డేస్ నీ కంట్రోల్‌లో ఉంటదనమాట. నీ టైం నీ కంట్రోల్‌లో ఉంటది. అప్పుడు నీకు గేమ్ అర్థమైతది. ఖచ్చితంగా నువ్వు లైఫ్‌లో ఏదో ఒకటి సాధిస్తావు. ఇప్పుడు నేనున్నాను. నేను మైండ్‌లోనే పెట్టుకుంటాను. ఈరోజు నేను ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి అని చెప్పేసి. లేదు నేనేమన్నా సినిమా చూడాలి, ఏదైనా వెబ్ సీరీస్ చూడాలన్నా అన్నీ చూస్తాను నేను. అన్నీ చేస్తాను. కానీ ఈ పనులు చేయాలి నేను. నేనైతే పనులు చేయాలో ఆ పనులు చేస్తే గాని నేను పడుకోను. సో, అది మీరు డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా లైఫ్‌లో మీరు సక్సెస్ అయితే అవుతారు. మీరు రేపటి నుంచి ఇది స్టార్ట్ చేసే పనైతే మాత్రం ఎవరెవరు ఇలా స్టార్ట్ చేశారో నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయండి. నాది ప్రసాద్ యూట్యూబర్. ఈ ఐడీ ఉంది కదా! ఈ ఐడీకి మీరు ట్యాగ్ చేయండి. నేను స్టోరీస్ పెడతా. ఖచ్చితంగా మీరైతే మీ స్టోరీ పెట్టి నన్ను ట్యాగ్ చేయండి. నా అకౌంట్‌లో కూడా స్టోరీస్‌లాగా పెడతాను. స్టోరీ పెట్టమన్నానని చెప్పేసి ఏదైనా బూతులు రాసి పెట్టకండి. డైరీ పట్టుకొని జస్ట్ #1 గుడ్ హ్యాబిట్ అని చెప్పేసి పెడితే దాన్ని చూసి కొంతమందైనా ఇన్‌స్పైర్ అవ్వచ్చు. ఇట్లా పెట్టండి. మీ డైరీ పెట్టుకొని మీ ఫోటోతో పాటు #1 గుడ్ హ్యాబిట్ అని పెడితే చాలు. లోపల మీరు రాసినయన్ని మాత్రం పెట్టకండి. ఓన్లీ డైరీతో పెట్టండి. మీ టైంని మీ కంట్రోల్‌లోకి తీసుకున్నారు ఈ రోజు నుంచి అని ఒక స్టేట్మెంట్ అనమాట. ఒక 10 మందైనా మారితే నాకు చాలా హ్యాపీ. సో, ఇది నేను అనుకున్నది జెన్యూన్‌గా చెప్పాను. ఇప్పుడు ప్రెజెంట్ యువత గురించి. దీనిలో ఏదన్నా మీకు తప్పు అనిపించింది, నా మీద మీకు కోపం వచ్చింది అంటే మాత్రం ఐ యామ్ రియల్లీ సారీ. నా మనసులో ఉన్నది మాత్రం మీకు డైరెక్ట్ చెప్పాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.